హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూసినట్లుగానే పింఛన్లకు సంబంధించినటువంటి పంపిణీ ఎప్పటి నుంచి ఉండబోతుంది, అదేవిధంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. నేడు ఏ జిల్లాలకు డబ్బులు పడతాయి ఏంటి ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందామండి. ఇక ముఖ్యంగా రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల్లో ఆర్థిక లావాదేవీలపైన డిజిటల్ ఆడిటింగ్ చేయించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించిందనమాట. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్పు పరిధిలోని ఆడిటర్లు మహిళా సంఘాలు గ్రామ సమైక్య లావాదేవీలు పరిశీలనకు సంబంధించి నిధులు ఏదైతే ఉన్నాయో వినియోగంపై పర్యవేక్షణ అవకతవకలు గుర్తింపు వంటి బాధ్యత అయితే నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ మేరకు ఆడిటర్లు ల్యాప్టాప్లో పంపిణీ అయితే చేశారనమాట. సో గతంలో ఈ ఆడిట్ చేయడానికి పేపర్లు అయితే వాడేవారు కదా, ఇప్పుడు అలా కాకుండా ఇక వీరందరికీ కూడా డిజిటల్ విధానంలో ఆడిటింగ్ అనేది చేయాలని చెప్పేసి సో ఇందుకు సంబంధించి మీరు ఆడిటర్లు ల్యాప్టాప్ పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట. మంత్రి సీతకి అయితే మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల్లో ఆడిటింగ్ ప్రక్రియ అనేది వేగవంతం అవుతున్నట్లు తెలపడం జరిగిందనమాట. ఒక స్మాల్ రిక్వెస్ట్ అంటే ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. అయితే వెళ్ళిపోదామంటే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ముఖ్యంగా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. పెన్షన్ల పంపిణీ అనేది ఇప్పటికే స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఎందుకంటే పోయిన నెల 24-25 తారీఖులు అయితే పెన్షన్లు అయితే అందజేస్తున్నారు. తాజాగా వచ్చేసి ఈ జిల్లాలకైతే ఇంకా రాలేదని చెబుతున్నారు. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, మాకు ఇంకా పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు అన్నమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే పెన్షన్ మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందామండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెల 10 తారీఖు వరకు అయితే పెన్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట. కొన్ని జిల్లాలకైతే ఇచ్చారు, ఇంకా కొన్ని జిల్లాలకైతే రాలేదని చెప్తూ ఉన్నారన్నమాట పెన్షన్లకు సంబంధించి. సో ఇక ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే హన్మకొండ, హైదరాబాద్ కావచ్చు, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాద్, మంచిర్యాల, అదేవిధంగా మెదక్, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలతో పాటు రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో అయితే ఇక ఉన్నాయన్నమాట. ఇవన్నిటికైతే ఈరోజు కొన్ని జిల్లాలకు రేపు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళని బట్టి కొన్ని జిల్లాలకైతే ఇస్తున్నారన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఫోన్ అయితే చేయండి. దగ్గరలో మీకు ప్రతి నెల ఏ రకంగా అందజేస్తున్నారో పోస్ట్ ఆఫీస్ మ్యాన్ పోస్ట్ ద్వారా తీసుకునేవారు పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే తీసుకోవచ్చు. కొంతమందికి అకౌంట్లో డబ్బులు జమ కావడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద పెన్షన్లకు సంబంధించి పంపిణీ ప్రక్రియ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈరోజు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే అందించడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏదైతే పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సో వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఎవరు అర్హులు ఏంటి అనేది స్టార్ట్ కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి పంపిణీ ఏదైతే ఉందో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో లక్షలాది మంది అభాగ్యులైతే ఎదురు చూస్తున్నారన్నమాట. సో భరోసానిచ్చేలా ఆసరా పెన్షన్ల పథకం క్రమం తప్పకుండా అంటే అవుతుంది. ఎందుకంటే వారికి రావాల్సిన పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు ఎప్పుడు 50 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాల నెలవారీ వారికి అందిస్తామని ప్రభుత్వం మాట ఇచ్చింది. కానీ ఇప్పటికే మాట ప్రకారం నిలబెట్టుకోలేదు. ఎందుకంటే వృద్ధులు, వితంతులు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని కూడా 4000 పెంచుతామని వాగ్దానం చెప్పారు. కానీ ఒక్క రూపాయి అయితే పెంచి అయితే ఇవ్వలేదన్నమాట ఇప్పటివరకు కూడా. సో అందుకని చెప్పేసి పెంచిన పెన్షన్లు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి వరకు ఇవ్వబోతున్నారు ఏంటని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. పెన్షన్ల పంపిణీ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే స్టార్ట్ అయింది. కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు మే నెల ఎండింగ్, అదేవిధంగా జూన్ 2వ తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ అయితే స్టే అయిపోతున్నారు అనమాట. అదేవిధంగా పెంపు కూడా ఇప్పటికే కేబినెట్ భేటీ నిర్ణయాలు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని సో ప్రభుత్వం ముఖ్యంగా వీటిపైన సంచలన నిర్ణయం తీసుకొని కొత్త పెన్షన్లతో పాటు పెంపు కూడా ముందుగా ఏదైతే అత్యంత తక్కువ భారం పడేటువంటి పెన్షన్లకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తుంది. దీనిలో దివ్యాంగులకు సంబంధించి ఊరట ఇచ్చే విధంగా ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట.